ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనర్థాలు కూడా చాలా మొదలయ్యాయి. రీసెంట్గా మనం చూస్తే గ్రోక్ ఏఐ చాట్ బాట్ ఏదైతే ఉందో, గ్రోక్ ఇమేజ్ అని చెప్పి వాళ్ళ ఏఐ చాట్ బాట్ అనమాట. దానిలో చాలా వరకు అసభ్యకరమైన పిక్చర్స్, ఏదైతే ఆడపిల్లలకు సంబంధించిన పిక్చర్స్ ఉంటాయో అవి పిక్చర్ మ్యానిపులేషన్స్ అనమాట. ఈ గ్రోక్ ఇమేజ్ చాట్ బాట్ ఏదైతే ఉందో మల్టీ మోడల్ ఇమేజ్ అండ్ షార్ట్ వీడియో జనరేషన్ ఫీచర్ అనమాట. ఈ ఫీచర్ ప్రకారం ఏమవుతుందంటే, ఒక అమ్మాయి ఫోటో ఇచ్చేసి మనం రకరకాల ప్రాంప్ట్స్ ద్వారా అమ్మాయిని రకరకాల విధాలుగా చూపించవచ్చు అనమాట. దానివల్ల మహిళల హక్కులు, వాళ్ళ యొక్క ప్రైవసీ, డిగ్నిటీ మొత్తం కాల్ రాస్తున్నాయని చెప్పి కూడా అందరూ అంటున్నారు. మనం చూస్తే కనుక రీసెంట్గా శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది గారు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, వాళ్ళ సెక్రటరీకి, వాళ్ళ మినిస్టర్కి ఉత్తరం రాశారు. ఈ గ్రోక్ ఏఐ చాట్ బాట్ ఏదైతే ఉందో, గ్రోక్ ఇమేజ్ అనేది ఇది ఉమెన్ డిగ్నిటీని భంగం కలిగిస్తుంది. ఉమెన్ యొక్క హక్కులు, మహిళా హక్కుల్ని భంగం కలిగిస్తుంది. వాళ్ళ ప్రైవసీ కావచ్చు, వాళ్ళ డిగ్నిటీ కావచ్చు, ఇదంతా కూడా కంప్లీట్గా క్రిమినల్ మిస్యూజ్ చేస్తుంది. ఇది ఒక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కాదు. అంటే ఒక అమ్మాయి బొమ్మ పెట్టి, ఒక సెలబ్రిటీ బొమ్మ పెట్టి దానికి సంబంధించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మన ఇమేజ్ మార్చేయచ్చు, మన డ్రెస్ ఎలా అయినా వేయచ్చు, మనకు సంబంధించిన పార్ట్స్ ఎలా అయినా చూపించవచ్చు అనమాట. ఇది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనుకుంటే తప్పు, ఇది మన డిగ్నిటీకి భంగం కలిగిస్తుందని చెప్పి కూడా ప్రియాంక చతుర్వేది గారు కూడా ఉత్తరం రాశారనమాట. ఇది కంప్లీట్గా సభ్య సమాజం అంగీకరించలేంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత అడ్వాన్స్ స్టేజ్కైనా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ సభ్యతకు, మర్యాదకు భంగం కలిగించే విధంగా మాత్రం ఏ డెవలప్ అవ్వకూడదని చెప్పి కూడా చాలా మంది ఈ విషయంలో అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ ఏదైతే గ్రోక్ ఏఐ చాట్ బాట్ ను తయారు చేస్తుందో, ఎక్స్కి 72 గంటల లోపల ఈ ఫీచర్ని తీసేసేయాలని, దీనికి సంబంధించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉత్తరం రాసినట్టు తెలుస్తుంది అనమాట.